బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న జిహాదీల కిరాతకాలను ఖండించండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న రాక్షస దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో జిహాదీల దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జిహాదీల రాక్షస దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న కిరాతకాలను हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा 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 हरे राम हरे हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम ప్రపంచ హిందువులారా ఏకమవుదాం ప్రపంచ హిందువులంతా ఏకమవుదాం
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న జిహాదీ దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న జిహాదీ దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను ఖండించండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న జిహాదీ దాడులను జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ హిందూ ఐక్యవేదికని జయప్రదం చేసిన అందరికీ కూడా పాదాభివందనాలు. ధర్మాలు ఒక్క పాదం మీద నడుస్తుంది, అది కూడా కుంటిగా నడుస్తుందంట. ఎందుకు ఎలా జరుగుతుంది అంటే కుల వర్ణాలు అని మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కులము వర్ణం అని కొట్టుకుంటూ ఉంటామో విభజించి పాలించే పథకాలు తీసుకొస్తారన్నమాట వేరే వాళ్ళు. అదే నువ్వు ఆ కులం, నువ్వు ఈ మతం, నువ్వు ఈ వర్ణం, ఈ వర్గం అని. అప్పుడు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ఒకటిగా ఉండకుండా విడిపోతారు. అప్పుడు హిందూ ధర్మం అనేది ఎక్కడ కనబడదు. ఆ కుల ధర్మం, ఈ కుల ధర్మం, ఈ ధర్మం, ఆ ధర్మం అంటారే కానీ సనాతన ధర్మాన్ని ఎవరూ పాటించరు. శాస్త్రం చెప్తుంది, చాతుర్వర్ణం మయా సృష్టం గణకర్మ విభాగశ అంటే కృష్ణ స్వయం చెప్తున్నాడు. 4 వర్ణాలే 4 ఆశ్రమాలు నేనే సృష్టించాను. ఎందుకు? పద్ధతిగా ఉండడానికి. అంతేగాని మనలో మనం కొట్టుకొని ఇంకొకరికి ఆస్కారిస్తున్నాం. మనందరూ ఒకటిగా లేకపోయేటప్పటికీ ఎదుటి వాళ్ళు వచ్చి మళ్ళీ పని పెడుతున్నారు. ఎలా అయితే అన్నదమ్ములు ఇంట్లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల యొక్క మీద జరుగుతున్న దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయి అనేది రీసెంట్ గా వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం. చాలా మంది భక్తులని కాకుండా ఏ మతానికైనా చెందిన వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. పైపెచ్చి నిన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాం. గోమాతల్ని, మనం ఎంతో పూజించదగ్గ గోమాతల్ని ఎంతో రాక్షసంగా కొట్టి చంపేస్తున్నారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యమత్యంగా పోరాడితే తప్ప మనం దీన్ని సాధించలేము. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కాపాడుకోలేము. మనకు తెలియని ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ వారి ఇంట్లో బైబిల్ నేర్పిస్తాడు పిల్లలకి. ప్రతి ఒక్క ముస్లిము తన ఇంట్లో పిల్లాడికి నమాజ్ నేర్పిస్తాడు. మనం మాత్రం మన బిడ్డలకి భగవద్గీతను నేర్పించాం, భగవంతుడి నామస్మరణ నేర్పించాం. అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఉన్న రోజుల్లో. ఎందుకంటే మనం మన పిల్లలకి నేర్పకపోతే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి ఎలా నేర్పుతారు? మనమే మన ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా ఎవరు ముందుకొచ్చి భగవంతుని ధర్మాన్ని, భగవంతుని నామాన్ని ప్రచారం చేయట్లేదు. మనం ఇప్పటికైనా మేల్కొని అందరూ ఐకమత్యంగా ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం అనుకోకుండా ఫస్ట్ భగవంతుడి ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తే తప్ప ఇటువంటి ఆగడాలను, ఆకృత్యాలను ఆపలేము. సో మన అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ చాలా చక్కగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, హిందూ సంఘాలన్నీ కలిసి చక్కగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మద్దతు కోసం ఇంత పెద్ద ర్యాలీ అరేంజ్ చేశారు. దానికి సపోర్టుగా మా హరే కృష్ణ మూవ్మెంట్ విజయవాడ ఆధ్వర్యంలో కూడా మేము కూడా కీర్తనలు అది పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, భగవంతుడి నామాన్ని ప్రచారం చేయాలి, హిందూ ధర్మాన్ని ఐకమత్యంతోనే ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం. హరే కృష్ణ. నా పేరు ఫల్గుణ దాస. హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనకొండ నుండి వచ్చాము.